నమస్కారం. మీ అందరికీ నా ఛానల్కి స్వాగతం. ఈ రోజు నుంచి మనం పరమశివుడి గురించి, ఆయన లీలల గురించి, ఆయన తత్వాల గురించి వివరించే శివ మహాపురాణం కథా పరంపరను మొదలు పెడుతున్నాం. పురాణాల ప్రాముఖ్యత. భారతీయ సనాతన ధర్మంలో పురాణాలకు చాలా విశిష్ట స్థానం ఉంది. 18 మహాపురాణాలలో శివ మహాపురాణం ఒకటి. ఇది భగవంతుడి మహిమను, సృష్టి రహస్యాన్ని, ధర్మాన్ని బోధిస్తుంది. శివ మహాపురాణం కేవలం శివుడి కథలు మాత్రమే కాదు, ఇది జీవి పరమాత్మతో ఏ విధంగా అనుసంధానం కావాలో చెప్పే మార్గం. ఇది శివుడి యొక్క వివిధ రూపాలను, ఆయన శక్తిని, పార్వతీదేవితో ఆయన కళ్యాణాన్ని, ఇంకా సృష్టి, స్థితి, లయకారకునిగా ఆయన పాత్రను వివరిస్తుంది. శివ మహాపురాణం సంక్షిప్త పరిచయం. ఈ పురాణాన్ని ముఖ్యంగా 7 సంహితలుగా విభజించారు. అవి: విద్వేశ్వర సంహిత, శివతత్వం, శివలింగ పూజ, పంచాక్షరి మంత్రం, ఓం నమః శివాయ, గొప్పదనం. రుద్ర సంహిత, సృష్టిక్రమం, బ్రహ్మ, విష్ణు, రుద్రుల ఆవిర్భావం, సతీదేవి దహనం, శివపార్వతుల కళ్యాణం, శివ అంశల కథలు, నారద మోహం, కామదహనం వంటివి. శతరుద్ర సంహిత, శివుడి యొక్క 108 రూపాలు, రుద్రావతారాల వర్ణన. కోటిరుద్ర సంహిత, 12 జ్యోతిర్లింగాల మహాత్మ్యం, రుద్రాక్షల గొప్పదనం. ఉమా సంహిత, పార్వతీదేవి గురించి, దేవి మహిమల గురించి, త్రిపురాసుర సంహారం కథ. కైలాస సంహిత, ఓంకారం, యోగం, జ్ఞాన మార్గాలు. వాయవీయ సంహిత, శివుడి భక్తులు ఆచరించాల్సిన వ్రతాలు, నియమాలు, పవిత్ర క్షేత్రాల గురించి. ఈ ప్రయాణంలో మనం ఈ సంహితలలోని ప్రధాన ఘట్టాలను, అద్భుతమైన కథలను తెలుసుకుందాం. శివభక్తితో, జ్ఞానంతో ముందుకు సాగుదాం. మీకో ప్రశ్న: శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మంత్రం ఏది? మీ సమాధానాన్ని కింద కామెంట్స్లో తెలియజేయండి. తరువాత భాగంలో మనం మొదటి సంహిత అయిన విద్వేశ్వర సంహితలోని కథను తెలుసుకుందాం. అప్పటివరకు ఓం నమః శివాయ. దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను మీ స్నేహితులకు షేర్ చేయండి.